వాటికి దెబ్బలు అవి ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం, 1-2 days పెట్టేసి వదిలేస్తాం, ఫారెస్ట్లో వదిలేస్తాం. లేదంటే పట్టుకొని ఫారెస్ట్లో వదిలేస్తాం. జారిపోతుంది, పర్వాలేదా? నో ప్రాబ్లం. ఓ, ఇప్పుడు తినుందా? పొట్టులో ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు ఇప్పుడు. ఓకే. ఫీడ్ కబ్దాలే ఇప్పుడు వేసేది 4-5 days అయిందా? ఇవి ఎలా అంటే స్నేక్స్ కి హ్యూమన్స్ కి ఇది ఉంటుంది కనెక్షన్ ఉండదు. ఓకే. ఇవి కూడా ఐతి అండి, ఇట్స్ యాక్చువల్ గా. ఓ, వస్తావా మరి? మీరు వీటితో వచ్చినప్పుడు అంతే తీసుకుంటాను, హాయిగా సరదాగా ఇలా. ఓకే. But this is amazing. You get to notice all the changes of different species and all kada. Yes. చూసారా ఎలా చూస్తుందో? బట్ మనకు తెలుసా పాములు ఫ్రెండ్లీగా ఉంటాయి, అంటే అవి కరుస్తాయని అనుకుంటాము, ఎప్పుడు చూసినా చంపేస్తూ ఉంటాం, కానీ మనం భయపడకుండా వాటికి ప్రమాదం చేయకపోతే అవి ఏం చెయ్యవు. దీనికి వెళ్ళటానికి సరిగ్గా లేదనుకుంటా. యాక్చువల్గా పాముల ఒక 1-2 types ఆఫ్ స్పీషీస్ ఇప్పుడు రజల్ వైపర్స్ ఉంటాయి. జనరల్గా అవే మన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ కోబ్రాస్ కానీ, నాగుపాములు కానీ, క్రైట్స్ కానీ, ఏవైతే వెనమస్ ఉన్నాయో మనం వస్తున్నామంటే అవి తప్పించుకోనికే చూస్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఏదో బుషీలో ఉండి మనము దాని మీద స్టెప్ వేస్తేనే దే విల్ స్ట్రైక్ ఆన్ యూ, అదర్వైజ్ దే వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ అస్. యాక్చువల్లీ రజల్ వైపర్ కొంచెం అగ్రెసివ్, దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఇన్ని యానిమల్స్ ని, ఇన్ని డిఫరెంట్ స్పీసెస్ ని చూస్తున్నారు. I did research on king cobras also. Okay. Yeah, with Rom Vaichakar అని చెప్పి, he's a great man. చెన్నైలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అని ఉంటుంది. He's doing research on he does research on king cobras and gharial అని ఒక టైప్ ఆఫ్ ఇవి what do you call crocodiles. అవి కూడా అంతరించిపోతున్నాయి, ఇండియన్ స్పీషీస్. ఒక్కొక్కటి 18 feet 20 feet ఉంటాయి. సో వాడు ఎంబడి నేను అతను కలిసి చాలాసార్లు షిమోగా సైడ్ వీ యూస్ టు గో అండ్ ట్రెక్ 4 days మేము ఫారెస్ట్లో ఉండేసి. హీ యూస్ టు డూ రీసెర్చ్ ఆన్ కింగ్ కోబ్రాస్. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. భయం వేస్తుంది కింగ్ కోబ్రాస్. ఈ 17-18 feet అట్లా ఒక 3 feet హైట్లో నిల్చుంటుంది. బ్యూటిఫుల్ స్పెసిమెన్ అది. సో వాడు ఎంబడి వెళ్ళా ఒక 3-4 times ట్రిప్కి వెళ్ళా, కానీ నాకు చేయాలని ఉండే డీప్ రీసెర్చ్, కానీ కుదరలేదు. బట్ చాలాసార్లు అతనితో జాయిన్ అయినా. ఇలా మడతేసి అలా పట్టుకుంటే ఐ నో వాటికి ఎముకలా ఉండవు అని, కానీ నొప్పి పుట్టడం అనేది ఏముండదా? ఓకే. వాటి కంఫర్టబుల్ గా పెట్టాలి అంతే, ప్రెస్ చేయకుండా హ్యాండ్లింగ్ చేస్తుంది. చూసారా, మీ పెట్ నా దగ్గరకే వస్తుంది. మీడియా కదా అట్రాక్టివ్. ఓ, పాపులారిటీ కావాలా నీకు కూడా? ఆల్రెడీ ఫుల్ పాపులర్ అవుతుంది. సో ఎప్పుడన్నా ఇవి కాటేసినా కూడా అసలు ఏం అనిపించదా? ఫీవర్ రావడం అంటే బైట్ చేస్తే ఏం రాదు. ఇంజెక్షన్ మా మామని ఒకసారి స్ట్రైక్ చేసింది, ఖర్చింది. ఇది చాలా బాగుంది. ఇది అంటే ఒక ఇంత దగ్గరగా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి స్నేక్స్ అనేది చూడటం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే ప్రవీణ్ గారు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మామూలుగా మీరు చాలా డిఫరెంట్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఎవ్రీడే, అండ్ యానిమల్స్ డిఫరెంట్ స్పీసీస్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ అయితే వాటికి ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే ఏం చెయ్యవు. కొన్ని యానిమల్స్ మీరు చెప్పినట్టుగా అగ్రెసివ్గా ఉంటాయి. అలా మనుషులని చూసినప్పుడు అంటే యానిమల్స్తో ఉండే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్, ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మరి మనుషుల్ని చూసినప్పుడు మీరున్న ఫీల్డ్లో ఎలా అనిపిస్తుంది మీకు? మనుషుల్ని హ్యాండిల్ చేసినాక ఇవేం పెద్ద టఫ్ అనిపించదు నాకు. అన్ని రకాల మనుషుల్ని చూస్తున్నాం ఇప్పుడు. సో మనుషుల్నే హ్యాండిల్ చేయడం కష్టం. ఎనీ వైల్డ్ టైగర్ను కూడా పెట్ చేసుకోవచ్చు, కానీ మనుషులు ఎందుకంటే అవి అట్లీస్ట్ ఫ్రంట్ టు ఫ్రంట్ అటాక్ చేస్తాయి. మనుషులు ఇంకా నుంచే కదా వెన్నుపోటు పొడిచేది, బ్యాక్ స్టాబింగ్ అంతా మనుషులే కదా. సో అవి మనుషుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఇవి వెరీ ఈజీ అనిపిస్తుంది. ఇవి ఇచ్చే పెయిన్ 1 day 2 days ఉంటాయి బైట్ చేస్తే. మనుషులు ఇచ్చే పెయిన్ మర్చిపోలేని పెయిన్స్ ఉంటాయి. అలా మీకు మర్చిపోలేని పెయిన్ ఏమన్నా? చాలా మంది బ్యాక్ స్టాబ్ చేసినారు. అంటే ఒక గాడ్ గిఫ్ట్ ఏంటంటే నేను ఫాస్ట్ గా రికవర్ అవుతా.
ఎందుకు అది అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది అనుకోవచ్చు, మీరు మనుషులు విల్ పవర్ అనుకోవచ్చు. మనసుకి తీసుకుంటారా లేదంటే తీసుకోను, మనుషుల్ని తీసుకోను. ఓకే, ఎప్పటి నుండి అలా? ఇంకా అలవాటు అయిపోయింది. లవ్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఫస్ట్ లవ్ నా మ్యారేజ్ అయిపోయింది. వావ్. సో ఆవిడ అంటే ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు, ఓకే, ఆవిడ కూడా యానిమల్ లవర్ అయితే? ఆల్సో యానిమల్ లవర్. ఓకే, చెప్పాను కదా DNA లో ఉంటదని. అవును. సో మా కిడ్స్ కూడా యానిమల్ లవర్. మా కిడ్స్ స్నేక్స్ తోటి స్విమ్మింగ్ చేస్తారు. ఓకే. వైఫ్ కి లక్కీగా ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు, వాళ్ళ దగ్గర కూడా డాగ్స్ ఉండే, కానీ ఇంక తర్వాత తనకు కూడా ఇవన్నీ యానిమల్స్ ఇష్టం అయిపోయింది. తప్పదు కదండి ఇంకా. అవును, పైగా ఒకసారి నచ్చితే మనకి అలవాటు అయిపోతాయి కదా. పోలేక బో కన్స్ట్రక్టర్. సో ఈ స్నేక్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీ దగ్గర? అదే ఇది ఒకటి ఉంది, బో కన్స్ట్రక్టర్ ఒకటి ఉంది, అది కొంచెం అగ్రెసివ్. అది అనకొండ అంటే ఇదేనా? కాదు, బో కన్స్ట్రక్టర్. ఇది కొంచెం అగ్రెసివ్ ఉంటుంది. ఇది మనల్ని వేసేస్తుందా? వద్దమ్మా, చూడు. మీరు నా వైపే పెడుతున్నారు ఎందుకలా? ఇది జంగల్ బుక్ లో పాము ఉంటది కదా, సేమ్ అలాగే కనిపిస్తోంది క్లోజ్ అప్ లో. ఒకసారి క్లోజ్ ఇవ్వగలుగుతారా? ఇది వెరీ మూడీ. वो निकाल दे अपना टेगो को निकाल दे. స్నేక్ మూడీగా ఉంది అని ఎలా తెలుస్తుంది? డిఫెండింగ్ పొజిషన్ లో వస్తుంది అది. ఓకే, ఇప్పుడు ఇది డిఫెండ్ చేసుకుంటుంది చూడండి. ఓ, రెడీ టు స్ట్రైక్. ఓ మై గాడ్, యా, స్టే అవే. మీరు ముందరికి వచ్చి ఇది అలా ఈ బ్రీడ్ ఇస్ ఇది బో కన్స్ట్రక్టర్ అంటేనే మూడీ స్నేక్. ఇది కొంచెం ఇబ్బంది మరి దీన్ని హ్యాండిల్ చేయడం. ఎవరైనా ఒక చెయ్యి ఇయ్యచ్చు కదా, కాసేపు కొరుకుతుందంట పాపం. దాని వే ఆఫ్ వాక్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇది వెనమస్ కాదా? ఇది కాదు, కానీ వెరీ పవర్ఫుల్ బైట్. ఓకే, నొప్పుడుతుందేమో బాగా. రెడీ టు స్ట్రైక్. నా వైపే పంపిస్తున్నారు ఎందుకండి? ఏం కాంట్రవర్సీ ప్రశ్నలు అడగలేదు కదా. దాన్ని చూడండి, దాని బాడీ స్కేలింగ్ అవన్నీ ఎంత బ్యూటిఫుల్. ఇది మన ఇండియన్ ఆర్కిటెక్చర్ లో గుడుల్లో కిటికీలు అలాంటివి ఉంటాయి చూసారా, అలాగుంది ఇది అసలు. మన మ్యాట్స్ మీకు డిఫెండింగ్ చేసుకుంటుంది మనల్ని. ఈ మధ్యనే నేను కొంచెం హ్యాండ్లింగ్ చేస్తున్నాం ఇది. ఓకే, నేనేం చేయట్లేదు, ఇలా వదిలేస్తుంటారు అప్పుడప్పుడు. మేము ఉన్నప్పుడు వదిలేస్తాం. సన్ కూడా కావాలి కదా దానికి, మార్నింగ్ సన్ కావాలి యాక్చువల్గా. ఓకే, పాపం స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో. యా నో ప్రాబ్లం. సో ఇవి లాంగ్ అవుతాయా? యా, బ్యూటిఫుల్. ఈ మధ్య టేమ్ చేస్తున్నాం, ఇంకా ఫుల్లీ టేమ్డ్ కాదు అది. ఓకే, సో వీఆర్ స్లోగా హ్యాండ్ లోకి తీసుకొని అలవాటు చేస్తున్నాం. బట్ దాని టర్నింగ్స్ కూడా భలే బ్యూటిఫుల్ స్పెసిమెన్, రాయల్ గా అనిపిస్తుంది. ఇది ఏ కంట్రీ? ఎవరికి చూపించలేదు ఇంతవరకు మీడియాలో. అవునా? ఆల్ రిజిస్టర్డ్. అదే అవును, బయటికి తీయలేదు మేము అసలు. దాని స్కేల్స్ అవన్నీ చూడండి అసలు. అవును, స్పెట్స్. సో ఇవి కూడా వీక్లీ వన్స్ ఫీడ్ చేస్తే సరిపోతుంది. యా, వీక్లీ 10 days కి కూడా డిపెండ్స్ ఆన్ వెయిట్. ఏమైనా పెరుగుతుందంటే కొంచెం గ్యాప్ ఇస్తాము. స్నేక్స్ కి డైలీ ఫీడింగ్ ఇచ్చే అవసరం ఉండదు. ఓవర్ ఈటింగ్ అయితే కూడా దే విల్ గెట్ డిసీజెస్. అవును, డైజెషన్ డిసీజెస్ అవి అన్నీ వస్తాయి. ఇప్పుడు పాముల్ని వీటిని చూసుకోవడానికి స్పెషల్ వెట్స్ ట్రైనింగ్స్ కావాలి కదా? yes we have. I have. సో రెగ్యులర్ చెకప్. అవి తినట్లేదు అంటే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు జనరల్గా. వీటిని మామూలుగా ప్రవీణ్ గారు ఇవి చెట్ల మీద కింద గోతుల్లో అలా ఉంటాయి కదా, కొన్ని డేస్ వరకు అలా ఉండిపోతూ ఉంటాయి కదా. తినవు 10 days 15 days 1 month కూడా తినవు. 2 months 3 months తినకుండా ఏం కాదు. అదే అవును, బట్ మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఒక బాక్స్ లో అక్వేరియం లో ఫిష్ వి హావ్ ఎ బిగ్ ప్రొవిజన్, నేచురల్ హాబిటాట్ చేసే ఉంది. సో వాటికి సో ఒక తిన్నాక ఒక 2-3 days మాత్రం చిన్నగా పెడతాం. ఎందుకు? ఓవర్ ఎక్కిడి అవన్నీ చేస్తే దే మే వామిట్ యాక్చువల్లీ ఫుడ్. ఓకే, ఫుడ్ దే మే వామిట్ అని చెప్పి కొంచెం ఇది చేస్తాం.
సో మీకు పాములు మామూలుగా మనకి పాముల మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. యా ఎప్పుడు వచ్చింది మీకు ఏదైనా ఇన్సిడెంట్? ఫస్ట్ నుంచి నాకు ఏ యానిమల్, పంది కూడా ఇష్టం, నాకు పిగ్ అంటే కూడా ఇష్టం. పెంచారా ఎప్పుడన్నా? లేదు, ఎందుకు? పెంచలేదు ఇంక అంతే. ఎగ్జాటిక్ యానిమల్స్ పెంచుతారు. యా 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 యా. ఇది అన్యాయం కదండి. నేను పర్మిషన్ ఇవ్వలేగా, నాకు పర్మిషన్ ఇస్తే నేను లయన్ టైగర్స్ అన్ని తెచ్చి పెడుస్తాను. పందిని ఫస్ట్ మీరు పంది కూడా ఇష్టం ఐ అన్నారు, డోంట్ మైండ్, పందిని పెంచాలి. పెంచొచ్చు, ఏం దానికి ఏం తప్ప, అది కూడా ఒక మూగజీవే కదా, అవును. తప్పేముంది. మనం పందిని ఎందుకు అసహించుకుంటాం, మురుగు కాలువలలో అక్కడ ఇక్కడ తిరిగినందుకు తింటాయి, bad things అసహించుకుంటాం తింటాయి అని చెప్పి. అవును దాని మంచి ఫుడ్ దొరికితే ఎందుకు తింటాయి? అవును. మనం అట్లా తయారు చేసినామా వీటిని. ఫారెన్ లో అన్ని అంటే వాళ్ళంటే పవర్కి అవి తింటారు కాబట్టి ఎంత నీట్ ఎన్విరాన్మెంట్ లో కరెక్ట్. అసలు ఇప్పుడు పందులు లేవు కూడా లేవు. ఇవన్నీ మనకి ఎకో డైవర్సిటీకి ప్రాబ్లం అవుతాయి. ఇవన్నీ సైక్లింగ్స్